Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు జాబ్ క్యాలెండర్లో మనకు 1 by 1 నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఈ మంత్లో రావాల్సిన మెడికల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నీ వీక్లీ వన్స్ చెప్పున మనకు ఆల్మోస్ట్ 3 నోటిఫికేషన్లు వచ్చాయి. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నెలలో రావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ మన టెక్నికల్కి సంబంధించిన నోటిఫికేషన్సే. అది సబ్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ లైన్మెన్ కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీలో ఉన్నటువంటి ఏఈ ఏడబ్ల్యూ పోస్ట్ అయినా కావచ్చు. ప్రతి స్టూడెంట్కి తెలిసిన ఏకైక రూట్ మరి ఆ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రం ఏకైక రూట్, ఏకైక ప్లాట్ఫామ్ మనందరికీ తెలుసు, సాయి మేధా కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్. స్టూడెంట్స్, సో మార్నింగ్ సార్ కూడా మీకు చెప్పారు, సబ్ ఇంజనీర్ బ్యాచ్ అనేది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూనియర్ లైన్మెన్ బ్యాచ్, జూనియర్ లైన్మెన్ తెలుగు మీడియం బ్యాచ్ మనకు రేపే అంటే 28th సెప్టెంబర్ రేపు మనకు మార్నింగ్ 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో జూనియర్ లైన్మెన్కి సంబంధించిన బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంలోనూ సెపరేట్గా, తెలుగు మీడియంలోనూ సెపరేట్గా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్గా సబ్జెక్ట్స్ అన్ని పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో క్లాస్ చెప్తూ, తెలుగులో అర్థం చేయించుకుంటూ, ఇంగ్లీష్లో నోట్స్ రాయించుకుంటూ మనం ఇక్కడ రివిజన్ చేస్తున్నాం. అదేవిధంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి తెలుగు మీడియం మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేశాం అంతకుముందు జేఎల్ఎంస్ నుంచి. సో ఇక్కడ కూడా క్లాసులు తెలుగులో చెప్తూ, నోట్స్ను కూడా తెలుగులో రాయించి, మెటీరియల్ కూడా తెలుగులోనే ఇచ్చేసి, పరీక్షలు కూడా తెలుగులోనే చెప్తున్నాం స్టూడెంట్స్. దాని ద్వారా స్టూడెంట్కి ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ రావడము, ఆ ఎగ్జామ్స్లో ఉన్న బిట్స్ అన్నిటిని అర్థం చేసుకోవడము, ఇవన్నీ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయినా సరే, తెలుగు మీడియం అయినా సరే, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మనం ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నాం. స్టూడెంట్స్, తెలంగాణలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు ఏ టెక్నికల్ సబ్జెక్ట్ ఎగ్జామ్ అయినా సరే, ఎప్పుడైనా సరే స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు ఆల్మోస్ట్ అన్ని ర్యాంకులు సాధించిన సంస్థ మేము చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్. స్టూడెంట్స్, మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టూడెంట్ని పర్ఫెక్ట్గా ఇక్కడే క్లాస్ రూమ్లోనే ఆయన డౌట్స్ అన్ని క్లారిఫై కావాలి. అసలు ఒక టాపిక్ని ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ఆ టాపిక్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నిటినీ మనము ఒక స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాం. అదే తెలుగు మీడియంలో చెప్తున్నాం. స్టూడెంట్స్, అందుకే మన దగ్గర ప్రతి ఒక్కరూ ఎందుకో తెలుగు మీడియం స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, స్టూడెంట్కి చాలా ఈజీగా ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడము, అక్కడ ఉన్న ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, మనము నిదానంగా చెప్పుకుంటూ స్టూడెంట్కి అర్థమైన తర్వాత వాటికి సంబంధించినది షార్ట్ నోట్స్ను కూడా ఒక ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో రాయిపియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం, సక్సెస్ స్టోరీస్. అక్కడ ఎవరైనా చెప్పేది ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్తుంటారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ అనేది రాయాలి. ఇక్కడ మరి అందరికీ తెలుసు, జూనియర్ లైన్మెన్, ఐటీఐ, ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో మనందరికీ తెలుసు. మరి అలాంటిది ఆ స్టూడెంట్ని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ ఫ్యాకల్టీ అనే అతను స్టూడెంట్ దగ్గర కూర్చొని, స్టూడెంట్ దగ్గర ఉండి ఒక షార్ట్ నోట్స్ని చూపెట్టాలి. స్టూడెంట్స్, ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్లో మేము ప్రతి టాపిక్ చెప్పిన తర్వాత ఒక స్టూడెంట్కి, స్టూడెంట్ ఈ టాపిక్లో కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది,
ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఫార్ములా ఈజీగా గుర్తుంటుంది. మరి ఫార్ములా గుర్తుండాలంటే దాన్ని యూనిట్స్ ఎలా గుర్తుంచుకోవాలి, ఆ ఫార్ములా నుంచి ఆ యూనిట్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఆ యూనిట్స్ ఫార్ములా వచ్చిన తర్వాత ఆ ఫార్ములా బేస్ చేసుకొని న్యూమెరికల్స్ అడిగినప్పుడు ఎలా చేయాలి, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ఒక స్టూడెంట్కి రివిజన్ చేసేటప్పుడు కానీ, షార్ట్ నోట్స్ రాయించేటప్పుడు కానీ, ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కానీ మనము ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అవుతున్నాం. స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్న సబ్జెక్ట్స్ చూసుకుందాం. ఇక్కడ మనము ఒకసారి బేసిక్ ఎలక్ట్రిసిటీ అని చెప్తున్నాం అనుకోండి. అక్కడ సిలబస్లో మనకు బేసిక్ ఎలక్ట్రిసిటీలో మామూలు సిలబస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓం నియమము అని ఉంటుంది, ఓం నియమం అని ఉంటుంది. ఆ ఓం నియమం నుంచి మనకు నిరోధము నిరోధకత అని ఉంటుంది. ఓం నియమము అక్కడి నుంచి నిరోధము నిరోధకత నిరోధకత అక్కడి నుంచి మనకు నిరోధకత అక్కడి నుంచి మనకు కిర్చాఫ్స్ నియమాలు కిర్చాఫ్స్ నియమాలు ఇలా సిలబస్లో ఉంటాయి. సిలబస్ చూస్తున్నాడు స్టూడెంట్. కానీ ఈ ఓం నియమంలో క్వశ్చన్స్ని స్టేట్మెంట్ రూపంలో ఎలా అడుగుతున్నాడు, ఈక్వేషన్ రూపంలో ఎలా అడుగుతున్నాడు, ఫార్ములా బేస్ చేసుకుని ఎలా అడుగుతున్నాడు, గ్రాఫ్ రూపంలో ఎలా అడుగుతున్నాడు, మరి ఓం నియమం నుంచి మనకు వచ్చిన నిరోధకత, ఆ స్పెసిఫిక్ రెసిస్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్, వాటి యొక్క ప్రమాణాలు ఏంటివి, వాటి యొక్క యూనిట్స్ ఏంటివి, ఆ రెసిస్టివిటీ, ఆ రెసిస్టెన్స్, ఆ నిరోధము, ఆ నిరోధకత అనేవి ఆ వాహకం యొక్క దేనిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటినీ మనం ఒక స్టూడెంట్కి ఈజీగా చెప్పాలి. చెప్పిన వెంటనే స్టూడెంట్తో నోట్స్ కూడా రాయిపియాలి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము అట్లీస్ట్ ఒకసారి రాసినందుకైనా సరే మనము 10 సార్లు చదివినతో సమానమని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. వాటిని మనము కరెక్ట్గా అమలు చేయడం వల్లనే గత 10-15 సంవత్సరాలుగా ఏ టెక్నికల్ ఎగ్జామ్ అయినా సరే, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కావచ్చు, జూనియర్ లైన్మెన్ కావచ్చు, ఈ సెట్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో మీరు టాప్ స్టూడెంట్స్తో పాటు మ్యాక్సిమం సీట్స్ కూడా చూస్తున్నారు. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇంకా 10 రోజుల్లో మనకు ఒక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చాక నేను ప్రిపేర్ అవుతాను, ఆ నోటిఫికేషన్ వచ్చాక అనుకున్నప్పుడు మాత్రం మీకు మళ్ళీ కొన్ని ఆ టైం మేనేజ్మెంట్స్ అనేవి సరిపోవు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం మెడికల్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేశారు. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్కి నవంబర్లోనే ఎగ్జామ్స్ కూడా చెప్పారు. అంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ వచ్చేసాయి, నవంబర్లో ఎగ్జామ్స్ అన్నారు. మనకు కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో నోటిఫికేషన్స్ వస్తాయి, జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 100% మనకు కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే ఉంటాయి. స్టూడెంట్స్ వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నాం. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో చాలా చక్కగా స్టూడెంట్స్కి చెప్తూ, ఆ స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, స్టూడెంట్స్తో నోట్స్ రాయిపిస్తూ, షార్ట్ నోట్స్ కూడా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక బీటెక్ స్టూడెంట్ అయితే చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాడు. మరి ఒక జూనియర్ లైన్మెన్కి, ఐటీ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన స్టూడెంట్కి మనం అడుగుతున్న క్వశ్చన్స్ చూస్తుంటే ఆల్మోస్ట్ ఆ సిలబస్ ఫండమెంటల్స్ దాటి కొంచెం ఎక్స్ట్రా వెళ్తున్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ని స్టూడెంట్ చేయాలి అన్నా, ఆ స్టూడెంట్ పైన మనకు నమ్మకం రావాలన్నా, ఆ స్టూడెంట్కి ఆ టాపిక్ పైన ఒక మంచి కాన్ఫిడెన్స్ రావాలన్నా ఒక ఫ్యాకల్టీ అనేవాడు ఖచ్చితంగా ఒక స్టూడెంట్కి షార్ట్ నోట్స్ని రాపియాలి. ఆ షార్ట్ నోట్స్ని ఎలా గుర్తుంచుకోవాలి చెప్తూ, ఒక టాపిక్లో ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని ఎలా గుర్తుంచుకోవాలి, అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన సూత్రాలు ఏంటివి, ఆ ఫార్ములాస్ ఏంటివి, ఆ ఫార్ములాస్ యొక్క యూనిట్స్ ఏంటివి, మరి ఈ ఫార్ములా ఈ కాన్సెప్ట్ నుంచే వచ్చింది కాబట్టి ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటివి, మరియు ఆ ఫార్ములాని గుర్తుంచుకోవడానికి మనం గమనిస్తే గత మన జేఎల్ఎం ఎస్పీడీసీఎల్ పేపర్ అయినా సరే, ఎన్పీడీసీఎల్ పేపర్ అయినా ఒక్కసారి మీరు తిరిగి చూస్తే ఆల్మోస్ట్ 40% క్వశ్చన్స్ న్యూమెరికల్ క్వశ్చన్సే ఉంటాయి.
మరి ఆ న్యూమెరికల్ స్టూడెంట్ ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి కాబట్టి ఇక్కడ ఆ న్యూమెరికల్కి సంబంధించినవంటివి ఆ ప్రాబ్లంకి సంబంధించినవంటివి ఎలా గుర్తుంచుకోవాలి అవన్నీ చెప్తున్నాం స్టూడెంట్స్. అంటే ఒక స్టూడెంట్కి మనం ఒక ఓం నియమం కావచ్చు, లేకపోతే ఒక నిరోధకత కావచ్చు, లేకపోతే ఆ నిరోధకాలని మనము శ్రేణిలో కలిపినప్పుడు అంటే సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు, సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు అంటే ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు మరి వాటి యొక్క ఫలిత నిరోధాలు ఎలా ఉంటాయి, వాటి గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు ఎలా ఉంటాయి, వాటి మధ్య ఏర్పడుతున్నటువంటి పొటెన్షియల్ భేదం ఎలా ఉంటుంది, ఇవి స్టూడెంట్కి చాలా నిదానంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం స్టూడెంట్స్. అందుకే ఇక్కడ ఆ క్లాస్ విన్న తర్వాత కూడా స్టూడెంట్స్కి రిజల్ట్ ఒక మంచి మార్కులు వస్తున్నాయి. అక్కడ అతను ఎందుకు ల్యాగింగ్ అవుతున్నాడు, అతనికి ఎందుకు క్వశ్చన్ అర్థం కావట్లేదు కూడా ఇక్కడ ఫ్యాకల్టీ పర్యవేక్షణలో మనము ఎగ్జామ్ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ మనకు ఎందుకు సక్సెస్ రేట్ అవుతున్నాయి, డైలీ టెస్ట్ చేస్తున్నాం, డైలీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత టెస్ట్ పేపర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇవన్నిటినీ మీకోసం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అన్నీ తయారు చేసేసి మీకోసం సిద్ధంగా ఉంచేసింది స్టూడెంట్స్. ఇంకా జూనియర్ లైన్మెన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ నేను చెప్పేది తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా రేపే వచ్చేయండి. రేపు మనకి ఇక్కడ కొత్త సబ్జెక్ట్ అనేది ప్రారంభమవుతుంది స్టూడెంట్స్. తెలుగు మీడియంలో తెలుగులో చెప్తూ, తెలుగులో రాయిపిస్తూ, తెలుగులో మెటీరియల్ ఇస్తూ, తెలుగులోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. సో స్టూడెంట్స్ మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఈ 2 మొబైల్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ద ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ జూనియర్ లైన్మెన్స్కి తెలుగు మీడియంలో కంప్లీట్ తెలుగులో చెప్తూ, అదేవిధంగా తెలుగులోనే నోట్స్ ఇస్తూ, తెలుగులోనే రాయిపిస్తూ, తెలుగులోనే ఎగ్జామ్స్ పెడుతూ గత జేఎల్ఎంలో కూడా ఎక్కువ ర్యాంకులు సాధించిన సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. అది అందరికీ తెలిసిన విషయమే స్టూడెంట్స్. సో ఇమ్మీడియట్గా మీ డిసిషన్ తీసుకోండి, మీరు వెంటనే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో జాయిన్ కండి. మీ యొక్క గోల్ని అతి సులువుగా రీచ్ కావాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.